హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లా ప్రియా సీజన్ 2 అండ్ సీజన్ 3 వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇది జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అంతకన్నా ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వన్ థింగ్ భయ్యా, లా ప్రియా అనే వెబ్ సిరీస్ గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, రివ్యూ అండ్ సజెషన్ అని చెప్పి. అది కూడా సీజన్ 1 గురించే. అది ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే కనుక పైన కార్డ్స్ లో అంటూ కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్లే చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అది పెట్టి ఆల్రెడీ ఫ్యూ మంత్స్ అయిపోద్ది. అప్పుడు నేను పెట్టినప్పుడు అదైతే తెలుగులో అవైలబుల్ గా లేదు. ప్రెసెంట్ జియో హాట్స్టార్ లో సీజన్ 1 అయితే తెలుగులో అవైలబుల్ గా ఉంది. బట్ ఇంకా సీజన్ 2 సీజన్ 3 అయితే తెలుగు డబ్బింగ్ రాలేదు. ఐ థింక్ ఫ్యూచర్ లో రావచ్చేమో, సీజన్ 1 తెచ్చాడు కాబట్టి తెలుగు. అప్పుడు నన్ను చాలా మంది కామెంట్స్ లో అడిగారు, తెలుగులో లేదా బ్రో, తెలుగులో లేదని. అప్పుడు లేదని చెప్పాను నేను, అప్పుడు రాలేదు. కాబట్టి ప్రెసెంట్ సీజన్ 1 తెలుగులోకి వచ్చింది. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే సీజన్ 1 ని చూడండి భయ్యా, తెలుగులో ఉంది. ముందుగా వీడియో ఒకసారి చెక్ చేయండి, దాని తర్వాత మీరు ఆ సీజన్ 1 అయితే చూడండి. మళ్ళీ నన్ను కొత్త డౌట్స్ అడగొద్దు. ఈ వీడియో అయితే సీజన్ 2 అండ్ సీజన్ 3 గురించి అయితే మాట్లాడుతాను. నాకైతే సీజన్ 1 చాలా బాగా నచ్చింది. నేను కూడా చేశాను దానికోసం, అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అది జస్ట్ కిస్సింగ్ సీన్స్ ఉంటాయి అంతే. ఇక ఈ సీజన్ 2 సీజన్ 3 విషయానికి వచ్చేస్తే, సీజన్ 2 లో 14 ఎపిసోడ్స్ ఉంటాయి, సీజన్ 3 లో జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎక్కడితో అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది మొత్తం లా ప్రియా అన్నది. ఇంకా సీజన్ 2 సీజన్ 3 విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్య. వాళ్ళు ఎక్కడైతే మీకు క్లిఫ్ యాంగర్ తో క్లోజ్ చేస్తారో సీజన్ 1 ని, దాని కంటిన్యూషన్ వాళ్ళు పిక్ చేసుకున్న విధానం కానీ, అండ్ ఆ టైమ్ లైన్ ని వాళ్ళు మ్యాచ్ చేసే విధానం కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు మరీ చెప్తున్నా, సీజన్ 1 లో జస్ట్ అంత కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవ్వవు. మీ క్లైమాక్స్ లోనే మీకు మెయిన్ ప్లాట్ లోకి తీసుకెళ్తారు. బట్ అక్కడి నుంచి సీజన్ 2 లో అయితే మీకు కన్ఫ్యూజన్స్ అయితే స్టార్ట్ అవుతాయి మామ. చాలా వరకు కూడా టైమ్ లైన్స్ ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మరీ ఎక్కువ ట్విస్ట్లు టర్న్లు పెట్టుకోకపోయినప్పటికీ కూడా ద వే ఆఫ్ టేకింగ్ అంతా కూడా స్క్రీన్ ప్లే పరంగా చాలా టైట్ గా రాసుకున్నారు. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. మెయిన్ గా రైటింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పాలి. క్యారెక్టర్స్ కి మధ్య కనెక్షన్ కలిపిన విధానం కానీ, అండ్ ఆ టైమ్ లైన్స్ ని కంబైన్ చేసిన విధానం కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు సీజన్ 2 కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువ డ్రామాని అయితే తీసుకున్నారు. దానివల్ల కొంచెం మీరు అక్కడక్కడ బోర్ కొట్టచ్చు. కానీ వన్స్ మీరు ఆల్రెడీ సీజన్ 1 చూసి ఇష్టపడి ఉంటే కనుక సీజన్ 2 ఎంత డ్రామా ఉన్నా సరే కానీ చూసేస్తారు మీరు. నేను అదే వేలో చూసేసా. బట్ తెలుగు అయితే ఇంకా రాలేదు సీజన్ 2 సీజన్ 3. ఫ్యూచర్ లో వస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా. సో వెయిట్ చేయండి. సీజన్ 1 చూడండి, ఈ లోపు చూడకపోయి ఉంటే కనుక. అండ్ ఈ సీజన్ 2 లో అండ్ సీజన్ 3 లో వాళ్ళు ఇచ్చిన ఎండింగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది మామ. నాకైతే నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. అలా అని చెప్పేసి మరీ ట్విస్ట్లు గట్రా బాగా వర్కౌట్ అయినాయి అని కూడా నేను అన్నాను. ఒక స్టేజ్ లో అయితే నేను ప్రిడిక్ట్ చేయగలిగాను. సో అది నాకు కొంచెం ప్రెడిక్టబుల్ అన్న పాయింట్ అయితే అనిపించింది. బట్ అన్ని చోట్ల అయితే కాదు. కొన్ని మూమెంట్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు రైటింగ్స్ పరంగా. అండ్ మెయిన్ గా నాకు బాగా వర్కౌట్ అయింది అయితే విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా సిరీస్ అయితే టాప్ నాచ్ అయితే అనిపించింది. నాకు చాలా బాగా చూపించారు భయ్య. ఆ సింక్ హోల్స్ కానీ, అండ్ 1988s లో జరిగే సీక్వెన్సెస్ కానీ, ఆ సెటప్స్ కానీ, అండ్ ఆ మాన్స్టర్స్ అంటే క్రీచర్స్ కానీ, వీటన్నిటిని కూడా చాలా బాగా సెట్ చేసుకుంటారు విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా. మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ అండ్ ఫ్యామిలీ చేసే పనులు ఇవన్నీ కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అయితే. మీకు సీజన్ 1 చూసిన వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పే పాయింట్లు అయితే అర్థమవుతాయి, లేదంటే అంత కొత్తగానే ఉంటుంది. సో అందుకే సీజన్ 1 వీడియో చూడండి, తర్వాత వెబ్ సిరీస్ చూడండి, ఆ తర్వాత సీజన్ 2 సీజన్ 3 గురించి అయితే తెలుసుకోండి. నేనైతే ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. సీజన్ 1 చూడకపోతే చూసేయండి, దాని తర్వాత సీజన్ 2 సీజన్ 3 కూడా చూడండి. నాకైతే నచ్చింది 2 సీజన్లో కూడా. నాకు బాగా సీజన్ 3 అయితే బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే ఎక్కువ డ్రామా లేకుండా జస్ట్ 6 ఎపిసోడ్స్ లో అయితే కంప్లీట్ చేసేస్తారు. ప్రతి ఎపిసోడ్ అయితే 40 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది మామ. మీరు ఫస్ట్ సీజన్ 1 చూసి దాని తర్వాత ఓకే అనుకుంటే, మీకు ఆ కిస్సింగ్ సీన్స్ ఇలాంటివన్నీ ఓకే అనుకుంటే అప్పుడే ఫ్యామిలీతో చూడడానికి ఓకే అనుకోండి మరి. అండ్ నేను అప్పుడే చెప్పా సీజన్ 1 లో సీజన్ 2 సీజన్ 3 కోసం వీడియో పెట్టనని, బట్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే తెలుగులో వచ్చింది కాబట్టి. అండ్ సీజన్ 1 వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మందికి రీచ్ అయింది కాబట్టి ఓకే మళ్ళీ తిరిగి మెన్షన్ చేద్దాం, వీటి గురించి కూడా చెప్తే బెస్ట్, తెలుగు వచ్చింది అంటున్నారు కాబట్టి అందుకని వీడియో చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా సీజన్ 2 సీజన్ 3 కూడా చూడండి మామ. జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఓకేనా? మీకు కనుక వీడియో వస్తే మరి లైక్ చేయండి. మీరు కనుక సీజన్ 1 చూస్తుంటే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా వెబ్ సిరీస్ అయితే సూపర్ ఉంటుంది. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.